ఇది ఏ చేనులో అమ్మ దొరికింది? ఈ రెండు కాదమ్మా, ఇది మటుకు ఛాన్స్ ఉంది. లేదు మూడు ఒకేసారి పెడతాం. మూడు ఒకటేసారి పెడతావు నాకు అర్థం కాదు. ఒక్కొక్కటి పెట్టు. ఇది పెడతా. పెద్ద ఏమో తోడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కడప నుండి జొన్నగిరికి అయితే వెళ్తున్నాం అనమాట, వజ్రాల వేటకు. మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే బయలుదేరాము జొన్నగిరికి. ఇప్పుడు 6:30 అయింది టైము. మేమైతే ఇప్పుడు ప్రస్తుతం గుత్తిలో అయితే ఉన్నాము. ఇక లేట్ ఎందుకు, జొన్నగిరికి అయితే వెళ్ళిపోదాము. మరి మనమైతే ఇప్పుడు జొన్నగిరికి అయితే బయలుదేరాము. గుత్తి నుంచి జొన్నగిరికి వెళ్తున్నాము. కడప నుంచి గుత్తికి వచ్చాము. గుత్తి నుంచి జొన్నగిరికి అయితే మనం బయలుదేరుతున్నాం అనమాట. చాలా కూల్గా ఉంది వెదర్. ఫైనల్ గా మనమైతే జొన్నగిరి విలేజ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ వజ్రాల వ్యాపారులు చెట్టుకు బోర్డు కూడా పెట్టారు చూడండి, నెంబర్ ఇచ్చి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే జొన్నగిరికి అయితే వచ్చాము. జొన్నగిరిలో వజ్రాల వేట అయితే ఏ విధంగా కొనసాగుతుందో నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను చెప్పాను కదా. ఇప్పుడే జొన్నగిరికి వచ్చాము. ఇది ఒక ఫేమస్ పొలం అనమాట. ఇక్కడ ఏ విధంగా వజ్రాల అన్వేషకులు వెతుకుతున్నారో ఈ వీడియోలో మనం చూపిస్తాను చూడండి. ఈ జొన్నగిరి ప్రాంతానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి అయితే వస్తుంటారనమాట వజ్రాన్వేషకులు. ఇదిగోండి, మనం హైవేకి ఆనుకొని ఉన్న ఒక పొలంలో అయితే వెతుకుతున్నాము. ఇంతకు ముందు అయితే పొలంగా ఉండేది మేము వచ్చినప్పుడు పోయిన సంవత్సరము, కానీ ఇప్పుడు ఫ్లాట్స్ వేసేసి వెంచర్ మాదిరి వేసేసారనమాట. ఇక్కడ చాలా మంది వచ్చే వాళ్ళే, కానీ ఇప్పుడు ఏంటంటే రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు వానలు పడి రైతులు పొలాల్లో విత్తనాలు చల్లింటారు కాబట్టి చాలా మంది తెలియక ఆ నేలను మొత్తం తొక్కి గట్టి పడే విధంగా చేయడంతో మొలకలు అయితే రావన్నమాట. దాని వల్ల రైతులు చాలా నష్టపోతుంటారు. కాబట్టి ఇక్కడ పోలీస్ వారు అయితే స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. లోకల్స్ వాళ్ళు మాత్రమే పొలాల్లో వెతుక్కోవచ్చు, నాన్ లోకల్స్ అయితే ఎంట్రీ లేదు. ఏంటంటే మేమైతే పొలాలు వేయని ప్రాంతంలో వెతుకుతున్నాం కాబట్టి నో ప్రాబ్లము. పొలాలు వేసిన దాంట్లో అయితే అస్సలు వెళ్ళకూడదు నాన్ లోకల్స్. కాబట్టి మేమైతే ఇక్కడ వెతుకుతున్నాము వెంచర్ లో. ఇక్కడ కూడా చాలా మందికి వజ్రాలు దొరికాయని చెప్పొచ్చు. ఈ పొలంలో ఇప్పుడు నేను వెతికే పొలంలో దాదాపు 50 lakhs విలువ చేసే వజ్రం కూడా దొరికిందని ఇంతకు ముందు అయితే అనుకుంటుండే. ఇదిగో ఈ ప్రాంతం మొత్తము పొలాలే అనమాట. ఇదిగోండి ఇక్కడ వెతుకుతున్నారు చూడండి. చాలా మంది ఆశతో అయితే వస్తుంటారు. మరి ఎంతవరకు వాళ్ళకు లక్ వరుస్తుందో తెలీదు. మేము కూడా వెతికి భోజనం అయితే చేస్తున్నాము అలసిపోయి. మళ్ళా తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉండి ఇదిగోండి మళ్ళా వెతుకులాట అయితే ప్రారంభించాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలాలన్నీ ఎర్రరేగడి భూములు, అంటే కనకరాయి నేల. ఇదిగో మా ఓనికి ఏదో దొరికిందని తీసుకొని వచ్చాడు, అదైతే క్రిస్టల్. సోదుముక్కురాయ్. చాలా మంది వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ఈ జొన్నగిరి ప్రాంతానికి అయితే రావడం జరుగుతుంది. అందులో భాగంగా మేము కూడా రావడం జరిగింది. ఇదిగోండి వెతికి అలసిపోయి మేమైతే రాత్రి బోడబండ తాతయ్య స్వామి అనే దేవాలయంలో మేమైతే ఇక్కడ బస చేసామన్నమాట. బోడబండ తాతయ్య స్వామి దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేశారు, వజ్రాల వేటకు వచ్చే వాళ్ళు ఇక్కడ పనుకోవద్దని. మేమైతే రిక్వెస్ట్ చేసి ఆ ఒక్కరోజు పడుకొని మార్నింగ్ లేసి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వెళ్తుంటే ఇక్కడ జియో మైసూర్ సెంటర్ అయితే నాకు కనిపించింది. ఇదిగోండి ఇక్కడ దాదాపు 2000 ఎకరాలు లీజుకు తీసుకొని గవర్నమెంట్ వాళ్ళు గోల్డ్ అయితే బయటికి తీస్తున్నారంట ఈ జియో మైసూర్ తో టైఅప్ అయ్యి. ఇది చాలా మంచి పరిణామము. ఎందుకంటే మన ఆర్థిక పురోగతికి ఒక బలోపేతంగా అయితే మనము చూడొచ్చు అనమాట. 27వ తారీఖు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ జియో మైసూర్ గోల్డ్ సెంటర్ అయితే ప్రారంభం జరుగుతుందంట అఫీషియల్ గా. మరి చూడాలి, అది చాలా మంచి పరిణామము. ఇదిగోండి జొన్నగిరి పొలాలకు రావద్దు వజ్రాల వేటగాళ్ళు అని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మనం చూస్తున్నట్టయితే విత్తనాలు జల్లుతున్నారు రైతులు పొలం దున్ని. అసలు చూస్తుంటే నాకైతే 2 కళ్ళు చాలడం లేదు, చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి మేము పగిడిరాయికి అయితే వెళ్ళాము. పగిడిరాయిలో మేము వెళ్ళంగానే ఎవరో ఇక్కడ
మొత్తం ఫ్యామిలీ వంటలు వండుకుంటున్నారు అనమాట. వంటలు వండుకుంటూ మొత్తం బట్టలు తుక్కుంటూ ఈ విధంగా కనిపించినారు. వాళ్ళు కూడా వజ్రాల కోసం అన్వేషణకి వచ్చిన వాళ్ళే అనమాట. ఇదిగోండి నాకైతే ఇది దొరికింది చూడండి, ఒకటి క్రిస్టల్. అదైతే బంగారం, అదైతే డైమండ్ అయితే కాదు నాకు తెలుసు, కానీ ఒక అరుదైన రాయిగా అయితే నాకైతే కనిపించింది అనమాట. క్రిస్టల్ సూదుముక్కు రాయి అంటారు కదా, అది. ఇక్కడ ఈ నేలలో అయితే చాలా మటుకు సూదుముక్కు రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇది కూడా నాకు కనిపించినదే, చూడొచ్చు, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది క్రిస్టల్, ఆ క్రిస్టల్లో వడక అన్నమాట అది. ఈ జొన్నగిరి పొలాల్లో కింబర్లైట్ స్టోన్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ కింబర్లైట్ స్టోన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే వజ్రాలు దొరుకుతాయని అదొక చిహ్నం అన్నమాట. ఈ కింబర్లైట్ స్టోను భూమికి అడుగు పొరలో చాలా కోట్ల కిలోమీటర్ల నుంచి ఒక లావా రూపంలో అయితే పొంగి బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు ఉరుములు మెరుపులకు ఆ వజ్రాలు అయితే పైకి రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మన కర్నూలులోని జొన్నగిరి పొలాలు కొంచెం తగ్గు నేలలు అనమాట. కాబట్టి కింబర్లైట్ పైప్ లైన్ అనేది చాలా ఎత్తులోనే ఉందన్నమాట, చాలా తక్కువ దూరంలోనే ఉంది. కాబట్టి ఇక్కడ వజ్రాలు అనేటివి చాలా ఈజీగా బయటపడతాయి అనమాట తొలకరి చినుకులు పడినప్పుడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ క్రిస్టల్స్ నాకు దొరికినవి అనమాట. క్రిస్టల్స్ వేరే ఆమెకైతే చూడండి ఎంత మంచి క్రిస్టల్స్ దొరికాయో. ఇవైతే డైమండా కాదా అనేది నాకు కూడా తెలియదు. నేనైతే క్రిస్టల్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే డైమండ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. అది పట్టుకోగానే జారిపోయే విధంగా ఉంటుంది. దాని కాంతి అయితే చాలా వేరుగా ఉంటుంది. ఇంకొక ఆమెకైతే 3 అయితే దొరికాయి అనమాట డైమండ్స్. ఇదిగోండి ఇవి డైమండ్సా కాదా నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. అసలు చూస్తుంటే అయితే ఆ రాళ్ళు అయితే భలే ఉన్నాయి. అసలు నేనైతే సడన్ గా చూసి రియల్ డైమండ్స్ అనుకున్నాను. చాలా కాంతిగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉంది చూడండి, గ్లాస్ టైప్. మనం ఈ వల్ల నుంచి చూస్తే ఆ వల్ల మనిషి కనిపిస్తాడు అనమాట. అంత బాగా మంచి రాయిని అయితే ఆమె అయితే ఏర్పరిచింది అనమాట. మీకు ఇదిగోండి ఒక డ్రోన్ విజువల్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మీకు జియో మైసూర్ గోల్డ్ కి సంబంధించి సెంటర్ అనమాట అది. ఇక్కడైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారు చూడండి. ఇదండి జొన్నగిరికి సంబంధించిన వీడియో. ఇక్కడ రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వజ్రాల వేటకు వచ్చే వాళ్ళైతే ఎవరు రావద్దు, ఎందుకంటే హై సెక్యూరిటీ పోలీసు ఉన్నారనమాట. కాబట్టి జాగ్రత్త.